నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికల విశ్లేషణలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏపీకి సంబంధించిన పేపర్ చూసుకున్నట్లయితే అన్ని న్యూస్లలో, అన్ని వార్తా పేపర్లో అన్నిట్లో ట్రంప్ మెయిన్ హెడ్లైన్గా నిలిచారని చెప్పుకోవాలి. ఇక బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది, అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుంది, అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు, అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా, మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఇక ఆడ మగ రెండే జెండర్లు, డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం, ప్రపంచ దేశాల అతిరథ మహారాజుల హాజరు. ఇక బైడెన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిన్న మెయిన్ ఇంటర్నేషనల్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అన్ని వార్తాపత్రికల్లో, వివిధ వార్తాపత్రికలన్నింటిలో మెయిన్ హెడ్లైన్గా ట్రంప్ ఉన్నారు, ట్రంప్ నిలిచారు. ట్రంప్ భావోద్వేగ పూర్తికంగా కూడా ప్రసంగించారు. గండరగండు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఆసీనుడయ్యారు. పలు ఎగుడు దిగులను చూసిన రాజకీయ జీవితంలో పలుమార్లు పదవీచ్యుతి ప్రయత్నాలను, పలు నేరారోపణలను, హత్యారోపణలను కూడా ఖండించారు. ఒకసారి చూద్దాం. పలు నేరారోపణలను, హత్యాయత్లను అధిగమించి మరోసారి శ్వేతాసౌధం అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు ట్రంప్. దీనికి సంబంధించి ప్రధాన అంశాల్లో ట్రంప్కి సంబంధించి మెయిన్గా చూడొచ్చు. ఆయన ఉద్వేగభరిత పోస్ట్ కూడా చేశారు. అలాగే విక్టరీ ర్యాలీలో ట్రంప్ డాన్స్ కూడా చేశారు. దానికి సంబంధించి ఒక ఇమేజ్ను కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథుల సమక్షంలో సోమవారం క్యాపిటల్ బిల్డింగ్లో జరిగిన వేడుకల్లో రిపబ్లికన్ నేత 47వ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 78 ఏళ్ల ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్ను చేత పట్టుకుని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్లో తీవ్రమైన చల్లగాలు వీస్తూ ఉండటంతో క్యాపిటల్ బిల్డింగ్ లాన్లో వేడుకగా జరగాల్సిన కార్యక్రమాన్ని లోపల హాల్లో మార్చారు. ఇక బయట సాంస్కృతిక కార్యక్రమాలు, మిలిటరీ పరేడ్ యథావిధిగా సాగాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా మెలానియాను ముద్దాడుతూ కూడా ఒక ఇమేజ్ని రూపొందించడం జరిగింది. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా నిన్న రాత్రి 10:30 ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించి మెయిన్ హైలైట్స్ ఇక్కడ ప్రధాన అంశాలుగా ఆంధ్రజ్యోతి ఏపీలో రావడం జరిగింది. అలాగే దావోస్లో బాబు, రేవంత్ జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇక కొద్దిసేపు అక్కడ భేటీ, అలాగే పలు అంశాలపై ఇరువురి చర్చ. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ప్రారంభం, తొలి రోజు ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్. ఇక దావోస్కి అలాగే బాబు, రేవంత్ ఇద్దరు కలిసి భేటీలో పాల్గొన్నారు. పలు అంశాలపై కూడా చర్చించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి గత 4 రోజులుగా సింగపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ అక్కడి నుంచి దావోస్ సమావేశాల కోసం బయలుదేరి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు ఇవే సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే సమయంలో అక్కడ వారితో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన మెయిన్ ప్రధాన అంశాలుగా ఇక్కడ దావోస్లో బాబు అలాగే రేవంత్ ఇద్దరు కలిసి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్లో బిజీగా గడిపారు. అక్కడ కొన్ని పెట్టుబడులకు సంబంధించి అలాగే ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా కొద్దిసేపు పలు అంశాలపై కూడా చర్చించినట్లుగా కూడా మెయిన్ ప్రధాన అంశాలుగా ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒక చిత్రాన్ని కూడా జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో లోకేష్, రేవంత్, చంద్రబాబు, శ్రీధర్ బాబు, రామ్మోహన్ వీళ్ళందరికి సంబంధించి ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే మరొక వార్త ప్రధాన అంశంగా చూడొచ్చు. ఇక మద్యం కంపెనీలకు కిక్కు, చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు, త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన. టీజీబీసీఎల్కు నివేదికకు సమర్పించిన కమిటీ బోర్డు భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత. సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు.
అలాగే దిగొచ్చిన బీర్ల కంపెనీ రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి పునః ప్రారంభిస్తాం. యునైటెడ్ బ్రూవరీస్ వెల్లడి. ధరలు పెంచాలని, బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి తొలుత యూబీ డిమాండ్. ఉత్పత్తులు నిలిపివేస్తున్నట్లు 8న ప్రకటన. ప్రభుత్వ కఠిన వైఖరితోనే వెనక్కి తగ్గిన సంస్థ. కొత్త కంపెనీలు వస్తే వాటా పోతుందని గుబులు. ఇక బీర్ల కంపెనీ దిగొచ్చిందని చెప్పుకోవాలి. ఇక స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చాక ఈ మద్యంకి సంబంధించి బీర్ల శాతానికి సంబంధించి వాటాకు సంబంధించి చెల్లింపు ధర 10 నుంచి 15% పెంచినట్లయితే ఇక బీర్ల ఉత్పత్తి మళ్ళొకసారి తెలంగాణలో దిగొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఒక మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15% వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తుంది. మద్యం కంపెనీలకు చెల్లించే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్కు ఇటీవలే సమర్పించింది. దీనిపై ఉన్నత స్థాయిలో అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. టీజీబీసీఎల్ బోర్డు సోమవారం సమావేశమై కమిటీ నివేదికపై ప్రాథమికంగా చర్చింది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేలోపు ఈ నివేదికను టీజీబీసీఎల్ ప్రభుత్వానికి అందించనుంది. ముఖ్యమంత్రి వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇక వాస్తవానికి మద్యం తయారీదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. దీనికోసం టీజీబీఎల్స్ గతంలోనే త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. ఇక త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికల్లో కూడా సూచించారు. అలాగే 10 నుంచి 15% పెంచారు చెల్లింపు ధరను. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చాక తెలంగాణకు వచ్చాక దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఒక వార్తను హైలైట్ చేస్తూ ప్రధానాంశంగా ఇక్కడ వేయడం జరిగింది. ఇక సంజయ్ రై చచ్చేదాకా జైల్లోనే. కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు తీర్పు. హతురాలి తల్లిదండ్రులకు 17 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. వద్దన్న తల్లిదండ్రులు తీర్పుపై అసంతృప్తి. మరణశిక్ష వేసేదాకా పోరాడతామని వెల్లడి. మేమే దర్యాప్తు చేస్తే ఉరిశిక్ష పడేదని మమతా దీది చెప్తున్నారు. అలాగే దీది పాత్రపైన కూడా దర్యాప్తు చేయాలని కూడా బీజేపీ ఓవైపు చెప్తుంది. ఇక ఇదే హెడ్లైన్గా ప్రధానాంశంగా ముందుగా ఇక్కడ చూడొచ్చు. రైట్గా ఈనాడు తెలంగాణ పేపర్కి వెళ్దాం. తెలంగాణ పేపర్లో కూడా చూడొచ్చు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు వివిధ వార్తా పేపర్లో ట్రంప్ హైలైట్గా నిలిచారు. ట్రంపే ప్రధాన అంశంగా ప్రచురించిన అన్ని పత్రికలు, దినపత్రికలు చూడొచ్చు. ఇక స్వర్ణయుగమే అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన. క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక. ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం. హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. ఇక స్వర్ణయుగమే అని అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని కూడా అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్, హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా రూపుదిద్దే అవకాశం కల్పించాడు. ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాలును చిత్తు చేస్తాం. సగౌరవమైన, సుసంపన్నమైన, స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికానే ఫస్ట్ అనేదే నా నినాదం అని కూడా ట్రంప్ ఈ సభలో ఉద్ఘాటించారు. దీనికి సంబంధించి కూడా మెయిన్ ప్రధానాంశంగా చూడొచ్చు. అమెరికాలో ఇప్పుడు ఇక స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను అరికడతామని, దేశ దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ బాధ్యతల్ని ఆయన స్వీకరించడం ఇది రెండోసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. తమ కుటుంబ బైబిల్ను 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ను చేత పట్టుకొని ఆయన దీనిని పూర్తి చేశారు. అనంతరం ప్రసంగించారు. ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వర్ధిల్లుతూ ఉందని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ గౌరవం పొందుతుందని చెప్పారు. ఇక ఎవరు తమను అలసుగా తీసుకోలేరని, అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తామని తెలిపారు. అమెరికా ఫస్ట్, అమెరికాయే ముందు అన్నట్లుగా ఒక నినాదాన్ని అయితే ఈయన ప్రకటించారు. అగ్రస్థానంగా నిలబెడతామని ప్రతిబున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన అందిస్తాం. దేశంలో నేరగాలను రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా
ట్రంప్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చిత్రంలో చూడొచ్చు. అలాగే జస్టిస్ జాన్ రాబర్ట్స్, చిత్రంలో ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, మెలానియా భార్య, అలాగే కూతురు ఇవాంకా, ఎలాన్ మస్క్ తదితరులు ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా మెయిన్ హైలైట్ గా ఈరోజు ట్రంప్ హైలైట్ అని చెప్పుకోవాలి అన్ని దినపత్రికల్లో. ఇక్కడ మరో వార్త చూడొచ్చు. దావోస్ పర్యటనకు సంబంధించి కూడా ఒక మెయిన్ వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు దానికి సంబంధించి భేటీలో పాల్గొన్నారు. దానికి సంబంధించి ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఒక చిత్రాన్ని ప్రచురించడం జరిగింది. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని కూడా మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. విమానంలో తరసపడిన ఏపీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు. విమానంలో ఇద్దరు ఎదురుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు. దీనికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా అంతకుముందు సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం తొలుత స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్కు పయనమయ్యారు. స్వల్ప సమయమైన గౌరవప్రదమైన చర్చ చంద్రబాబుతో సమావేశంపై ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. స్వల్ప సమయమైన గౌరవప్రదమైన చర్చ జరిగింది. ఈరోజు జ్యూరిక్ విమానాశ్రయంలో వెయిటింగ్ లాంచ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును యాదృచ్ఛికంగా కలిసా. మా సమావేశంలో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించుకున్నాం. స్వల్ప సమయమే మాట్లాడుకున్న చర్చ గౌరవప్రదంగా జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుకుంటున్న ఫోటోను తన పోస్టుకు జత చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే దావోస్లో ఇరువురు ఏపీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. అలాగే విదేశాల పర్యటనలో బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవాలి. ఏపీ కానీ తెలంగాణకు కానీ పెట్టుబడుల లక్ష్యంగా వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మరొక వార్త చూడవచ్చు. మరణించే వరకు జైల్లోనే కోల్కతా వైద్యురాలపై హత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష ఖరారు చేస్తూ సెషన్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణదండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే దోషికి 50,000 జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన రాత్రి ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల సెమినార్ రూమ్లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో శనివారం న్యాయస్థానం పౌర వాలంటీర్ సంజయ్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. సోమవారం అతనికి శిక్ష ఖరారు చేసింది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై పాశవిక దాడికి పాల్పడిన ముద్దాయికి మరణ దండన విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను సియాల్దా అదనపు జిల్లా సెషన్ కోర్టు జల్లి అనిర్భస్ దాస్ తోసిపుచ్చారు. అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 అత్యాచారం, సెక్షన్ 66 ప్రాణహానికి కారణం, అలాగే సెక్షన్ 103(1) హత్య కింద దోషికి శిక్షలు విధించినట్టు జడ్జి తెలిపారు. 50,000 రూపాయల జరిమానా చెల్లించని పక్షంలో దోషి మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక కోల్కతా సంబంధించి కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో యావజ్జీవ ఖైదుగా నిలిచిపోయాడు నిందితుడు అని చెప్పుకోవచ్చు. నిందితుడు సంజయ్ రాయ్కి సంబంధించి ఒక చిత్రాన్ని ఇక్కడ ప్రచురించారు. ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట నేడు రామకృష్ణారావు గతంలో ఇచ్చిన అఫిడవిట్ రైట్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం.
ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాల్లో బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది, అమెరికా మళ్లీ గొప్ప దేశంగా మారబోతుంది, అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు, అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా, 3 ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఇక ఆడ మగ 2 జెండర్లు, డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం, 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం, ప్రపంచ దేశాల అతిరథ మహారథుల హాజరు. బైడెన్ నిర్ణయాలన్నీ కూడా రద్దు చేస్తానని కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్వేగభరిత ప్రసంగాన్ని కూడా ఈయన చెప్పారు. రైట్గా సాక్షికి వెళ్దాం. సాక్షిలో ప్రధాన అంశాలు చూద్దాం. ఇక వివిధ వార్తాపత్రికల్లో ట్రంప్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న ట్రంప్, చిత్రంలో భార్య మెలానియా, అలాగే కూతురు ఇవాంకా తదితరులు కూడా ఉన్నారు. ఇక స్వర్ణయుగం, ఈ క్షణం నుంచి అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది. నేటి నుంచి దేశం అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తుంది, ప్రపంచం అంతటి నుంచి మన్నలను పొందుతుంది, ప్రతి దేశము అసూయ పడేలా అభివృద్ధి చెందుతుంది, అన్ని విషయాల్లోనూ అమెరికా ఫస్ట్ అన్నదే మన నినాదం, అదే మన మూల మంత్రం. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికానే ఫస్ట్ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకున్నారు. అమెరికా అగ్రరాజ్యం, అమెరికానే ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది, దాన్ని అలా తీర్చిదిద్దుతానని కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. అన్నింటా అమెరికాయే ఫస్ట్. తొలి ప్రసంగంలోని డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం, హాజరైన దేశాధినేతలు, సీఈఓలు, ప్రధాని మోదీ తదితరుల అభినందనలు. వెంటనే తన మార్కు చూపిన ట్రంప్ తొలి ప్రసంగంలోనే సంచలన ప్రకటనలు కూడా చేశారు. విదేశాలపై హెచ్చు టారిఫ్లు, సుంకాలు, మెక్సికో సరిహద్దుల్లో జాతీయ ఎమర్జెన్సీ, అమెరికాలోని వలసలపై ఇక ఉక్కుపాదం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు, గల్ఫ్ ఆఫ్ అమెరికాకు పేరు మార్పు, ధరలకు కళ్లెం, న్యాయ వ్యవస్థకు సంఖ్యల నుంచి విముక్తి, పనామా కాల్వ ఇక అమెరికాదేనని కూడా ప్రకటన. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమంగా వలసదారులు ఎవరైనా వస్తే వాళ్ళపై ఉక్కుపాదం మోపుతాం అన్నట్లుగా కూడా చెప్పారు. దీనికి సంబంధించి హైలైట్ చేశారు. సంజయ్కు జీవిత ఖైదు, కోల్కతా జూనియర్ వైద్యురాలిపై రేప్ హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు, 50,000 జరిమానా కూడా విధింపు, బాధితురాలి తల్లిదండ్రులకు 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం, ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను సీబీఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు, ఇది ఆ కోవలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి, బాధితురాలి తల్లిదండ్రుల అసంతృప్తి, హైకోర్టులో అప్పీల్ చేస్తామని, తమకు పరిహారం వద్దని స్పష్టీకరణ. శిక్ష సరే, ఇంకా రక్షణ ఏది అన్నట్లుగా కూడా కోల్కతా జూనియర్ వైద్యురాలిపై జరిగిన రేపు అలాగే హత్య కేసులో జీవిత ఖైదు విధించింది కోర్టు. దీనికి సంబంధించి ఒక వార్తను ప్రధానాంశంగా ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి, చూడొచ్చు. అలాగే అమెరికాలో కాల్పులు, హైదరాబాదీ మృతి, ఎంఎస్ చదివి ఓ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న రవితేజ ఆదివారం రాత్రి కేక్ డెలివరీ చేసేందుకు వెళ్ళగా కాల్పులు జరిపి కారుతో ఉడాయించిన దుండగుడు, అక్కడికక్కడే రవితేజ మృతి, కొడుకు మరణ వార్తతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు. ఇక అమెరికాలో కాల్పులు జరిగాయి. హైదరాబాద్ వ్యక్తి మొన్నటికి మొన్న ఒక వ్యక్తి చనిపోయారు ఇదే విధంగా, అలాగే మరొక వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానాంశంగా వేశారు. అలాగే బాయ్ ఫ్రెండ్ ను చంపిన యువతికి మరణశిక్ష, కేరళ సెషన్ కోర్టు సంచలన తీర్పు, ఆధారాలను ధ్వంసం చేసిన బంధువుకు 3 ఏళ్లు జైలు, ఎంతో అరుదైన కేసుగా పేర్కొన్న న్యాయస్థానం, శిక్ష తగ్గించాలంటూ గ్రీష్మ చేసిన వినతులను తోసిపుచ్చిన జడ్జి. బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో యువతికైతే మరణశిక్ష విధించింది కేరళ కోర్టు, సంచలన తీర్పు. దీనికి సంబంధించి కూడా ఒక వార్తను హైలైట్ చేసింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీలు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 25 మంది ఐఏఎస్లకు స్థానచలనం కూడా కల్పించింది. ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో సెషన్ స్పెషల్ సీఎస్గా సాయి ప్రసాద్ కీలక బాధ్యతలు కూడా అప్పగించింది. అలాగే 27 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఇటీవల నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి లభించిన అధికారుల వరకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏపీ రాష్ట్రంలో భారీగా బదిలీలు జరిగాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీలు జరిగాయి. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే చంద్రబాబు భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి, హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావటం వల్లే సత్యనాథెన్లా సీఈఓ అయ్యారు, వర్క్ ఫ్రం హోమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యం, ఇక్కడికి 12 దేశాల నుంచి వచ్చిన వారిలో టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. జ్యూరిచ్లో ప్రవాసాంధ్రులతో సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళు అనేది మార్కు పడాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎదుగుతారు, దానికి సంబంధించి కూడా భారతీయులు గ్లోబల్ లీడర్లో కూడా ఎదగాలి అని చెప్పేసి చంద్రబాబు ఇక్కడ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి హైలైట్ చేసింది. అలాగే భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జూరిచ్ వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను బిల్గేట్స్తో మాట్లాడి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకురావటం వల్లే తెలుగువాడైన సత్యనాథన్లను ఇప్పుడు ఆ కంపెనీ సీఈఓగా ఎదిగాడని చెప్పారు. ఎలివేషన్ స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తీర్చిదిద్దుతాని ఇందుకు ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఫీజులు చెల్లించి ఏఐ, చాట్ జీపీటీ వంటి వాటిని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి 12 దేశాల నుంచి తెలుగువారు వచ్చారని, ఇందులో అత్యధికంగా తెలుగువారులే ఉన్నారని కూడా చెప్పారు. ఇంకా గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా తెలుగువారు ఎవరైతే సమ్మె చేశారో, ఆందోళన చేశారో అవన్నీ తాను చూశానని కూడా కొంత సమయంలో కూడా మాట్లాడడం జరిగింది చంద్రబాబు. వాళ్ళందరినీ కూడా నేను గుర్తుపెట్టుకున్నాను, నన్ను గుర్తుపెట్టుకున్నారు, చాలామంది నాయకులను చనిపోతే గుర్తుపెట్టుకుంటారు, కానీ నన్ను బతికుండగానే గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా అని కూడా చంద్రబాబు అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే గ్లోబల్ ఇండియన్స్గా ఉండాలి అనేది కూడా చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి సంబంధించిన కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఇక్కడ వేశారు. అలాగే హైదరాబాద్ని గ్లోబల్గా అభివృద్ధి ఏపీని గ్లోబల్గా హైదరాబాద్ ఎలా అయితే గ్లోబల్గా, అలాగే పెట్టుబడిదారీగా ఎలాగైతే ఉద్యోగ కల్పనలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో అలాగే ఏపీని తీర్చిదిద్దాన్ని కూడా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన హైలైట్ చేశారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్, రాష్ట్ర ప్రజలకు త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఇక త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ కూడా రాబోతుంది అన్నట్లుగా కూడా హైలైట్ చేస్తూ ఇక్కడ వేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేతపై కేసు, నంద్యాల జిల్లా బంగానపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత అబ్దుల్ ఫైజ్ కుమారుడి వివాహం సందర్భంగా డ్రోన్తో చిత్రీకరిస్తుండగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు ఫైజ్ ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు. పైగా కులం పేరుతో దూషించారంటూ ఫైజ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫైజ్ పై కేసు నమోదు చేయడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ చేరుకుని నిరసన తెలిపారు. దానికి సంబంధించి పార్టీకి సంబంధించి వైసీపీ నేతపై కేసు నమోదైంది. దానికి సంబంధించిన విజువల్ని కూడా హైలైట్ చేశారు. వాళ్ళకి వీసా కష్టం, పైసా నష్టం, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న వీసా తిరస్కరణ సంఖ్య, ఇందులో తెలుగు రాష్ట్రాల బాధితులు ఎక్కువ సంఖ్యలో, కరోనా తర్వాత కఠినంగా మారిన నిబంధనలు, వీసా రావాలంటే చాలా కష్టం పడుతుంది. అందులో మొదటగా తెలుగు వాళ్ళైతే ఉన్నారు. అలాగే తిరస్కరణ సంఖ్య తెలుగు వాళ్ళలో ఎక్కువగా ఉంది. కరోనా తరువాత ఈ సంఖ్య ఎక్కువ అవుతుంది అన్నట్లుగా కూడా వీసా కష్టం, పైసా నష్టం అనే టైటిల్తో ఇక్కడ హైలైట్ చేశారు. చూడొచ్చు. ఇక్కడ మరో వార్తను హైలైట్ చేశారు. చూడొచ్చు. అంతా మనకే, నీకింత నాకింత, అన్ని పనుల్లోనూ భారీ కమిషన్లకు తెరలేపిన సర్కార్ పెద్దలు, అనుకూల సంస్థలకు టెండర్లు కట్టబెట్టే స్కెచ్, ఆపై అందిన కాడికి దండుకునేలా కార్యాచరణ, ఇందుకు ఏ శాఖ మినహాయింపు కాని వైనం, వైద్య శాఖ కాంట్రాక్టుల్లో వింత నిబంధనతో దోపిడీకి సిద్ధం, ఆసుపత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టులు ఇక చేజిక్కించుకునేందుకు పన్నాగం, చిన్న సంస్థలు కన్ఫార్షియంగా పాల్గొనకుండా నిబంధనలు, బడా కంపెనీలతో ఓ మంత్రి, జనసేన ప్రజాప్రతినిధి డీల్ అన్నట్లుగా కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక దేంట్లో అయినా సరే భారీ కమిషన్లకు తెరలేపారు. అంతా మనకే, ఇక నీకింత నాకింత అనేది కూడా లేపారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. రైట్. ఇక మరిన్ని పేపర్ విశ్లేషణలో భాగంగా మరిన్ని చూద్దాం. అందరూ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత పేపర్ విశ్లేషణ కొనసాగుతోంది.